పేద దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో బాలికలకు సర్కారీ బడిలే దిక్కవుతున్న సంగతి చూస్తూనే ఉన్నాం. ఆడపిల్లలకు అసలు చదువే వద్దనుకునే స్థాయి నుంచి కనీసం ప్రభుత్వ పాఠశాలకైనా పంపుదామన్న స్థాయికి చేరుకుంటోంది మన సమాజం. చదువుపై ఆసక్తి కలిగి ఉండి 4 అక్షరాలు ముక్కలు నేర్చుకున్నామంటే బాలికలకు ఎన్నో గండాలు, ఎన్నో సమస్యలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో మూత్రశాలలు లేని కారణంగా ఆడపిల్లలు చదువులకు దూరం అవుతున్నారంటే అంతకు మించిన దైన్యం ఇంకొకటి ఉంటుందా? సగటున ప్రతి 4 సర్కారీ పాఠశాలల్లో బాలబాలికలు టాయిలెట్స్ ని కలిపి వాడుకుంటున్నారంటే దేశంలో ఎంతటి దయనీయ పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి. చూడ్డానికి సమస్య తీవ్రత చిన్నదే అనిపించవచ్చుగాక, కానీ ఆ పరిణామాలే రేపటి రోజున ప్రధాన సమస్య కూర్చుంటాయన్నది వాస్తవం. సర్కార్ బళ్ళలో పేద పిల్లలకు పెద్ద కష్టం వచ్చి పడింది. ఒకటికి వెళ్ళలేక ఇంటికి వెళ్లే దుస్థితి నెలకొంది. 7-8 తరగతిలో డ్రాప్అవుట్స్ పెరగడానికి ఇదో ప్రధాన కారణంగా మారింది. మూత్రశాలలు లేక విద్యార్థులు పడుతున్న అవస్థలు ఇంత అంతా కాదు. విద్యార్థులకు మూత్రశాలల సౌకర్యాన్ని కల్పించడం ప్రభుత్వాల తక్షణ బాధ్యత. బడుల్లో టాయిలెట్స్ లేకపోతే తల్లిదండ్రులు ఆడపిల్లల్ని స్కూలుకు ఎట్టి పరిస్థితుల్లోనూ పంపేందుకు ఆస్కారం లేదు. ఈ మాటలన్నది ఎవరో కాదు, సాక్షాత్తు దేశ అత్యున్నత న్యాయస్థానం. నవంబర్ 30లోగా అన్ని ప్రభుత్వ బడుల్లో తాత్కాలికంగానైనా మూత్రశాలల ఏర్పాట్లు జరగాలని, డిసెంబర్ 31 నాటికి బాలబాలికలందరికీ తాగునీటితో పాటు టాయిలెట్ల సౌకర్యం కల్పించి తీరాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం గడువు విధించింది. రాష్ట్ర ప్రభుత్వాల తీవ్ర నిర్లక్ష్యం, నిర్లిప్తత కారణంగా సర్కారీ బడుల్లో ఆడపిల్లలు ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నారు. పాఠశాలల్లో ఉన్న మూత్రశాలలే తక్కువ అనుకుంటే అందులోనూ వినియోగంలో ఉన్నవి అత్యల్పం. అందులోనూ వందలాది మంది పిల్లలకి 1-2 అంతే. రాష్ట్రంలో 40,000 ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల వసతులు పూర్తి స్థాయిలో లేని పరిస్థితి. ఇప్పటికే అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థాయికి వెళ్లిపోయింది. డ్రాపౌట్లు పెరిగిపోతున్నాయి. మొత్తంగా పాలకగణం నిర్లక్ష్యం, అలసత్వం కారణంగా పేద బాలికలకు సర్కారీ విద్య అందకుండా పోతోంది. మన రాష్ట్రంలో ఒక్కో జిల్లాలో సగటున 5 నుంచి 6,000 ప్రభుత్వ బడుల్లో మూత్రశాలల సదుపాయాలు లేవు. ఈ కారణంగా ఏటా 20% దాకా అమ్మాయిలు చదువులకు దూరమవుతున్నారంటే పాలకులకు చీమైనా కుట్టదేం? ఇదేం కర్మం? సర్వశిక్ష అభియాన్ కింద 11 ఏళ్లుగా కేంద్రం ఎన్నో నిధుల్ని వెచ్చించింది. 1,000 కోట్లు కేటాయిస్తున్న ప్రభుత్వ బడుల తలరాత మారట్లేదు. రాష్ట్రంలో ఇప్పటికీ కేవలం 35.3% బాలురకు మూత్రశాలల వసతుండగా బాలికలకు కేవలం 27.5% మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ వర్గాలకు ఇదేమంత పెద్ద సమస్యగా కనిపించకపోవడమే బాలికల పాలిట శాపంగా మారింది. ప్రతి బడికి టాయిలెట్ సౌకర్యం ఉండాలంటే నీటి సదుపాయము ఉండాలి. ప్రత్యేకంగా సిబ్బంది అవసరమే. అయితేనే అవి సరిగా వినియోగంలో ఉంటాయి. లేకపోతే ఎన్ని నిధులు కేటాయించినా బూడిదలో పోసిన పన్నీరే. ఆడపిల్లలు 11-12 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలు టాయిలెట్కి వెళ్ళడానికి అడగడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. దానికి తోడు ఎక్కడికో వెళ్ళి టాయిలెట్కి వెళ్ళాల్సి వచ్చేసరికి ఆ ఇబ్బందిని వాళ్ళ చెప్పే పాఠ్యాంశం మీద కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేక క్లాస్ రూమ్లో కొంత డిస్టర్బ్ అవుతూ ఉంటారు. అన్ని రాష్ట్రాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. జార్ఖండ్ లో 20,000 పాఠశాలల్లో మూత్రశాలల వసతే లేదు. మహారాష్ట్రలోని 97,157 ప్రాథమిక పాఠశాలకు గాను 29,000 బడుల్లో సామూహిక మూత్రశాలలు ఉండగా 69,000 స్కూళ్లలో బాలికలకు ప్రత్యేక మూత్రశాలలున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలోనైతే సర్కారీ పాఠశాలల విద్యార్థులు మూత్రశాలల కోసం రోడ్డెక్కి నినదించాల్సిన దుస్థితి నెలకొందంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. కర్ణాటకలో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. 64% సర్కారీ పాఠశాలల్లో ఆడపిల్లలకు మూత్రశాల వసతి లేదు. 57% బడుల్లో నిర్వహణ సరిగా లేని కారణంగా పిల్లలు వినియోగించుకోని పరిస్థితి ఉందక్కడ. దాదాపు 20% మంది గర్ల్స్ పాఠశాలలో చదువుకోలేకుండా డ్రాప్ అవుతున్నారు అంటే ముఖ్య కారణం మరుగుదొడ్లు లేకపోవడమే. ఒక 95 గ్రామాల్లో చేసిన సర్వే ప్రకారము ఏం చెప్తుంది అంటే చాలా చోట్ల మరుగుదొడ్లు లేవు. ఉంటే కనుక అవి కనీసం పని చేయట్లేదు, లేకపోతే సరైన నీటి వసతి లేకపోవడం వల్ల కూడా అక్కడ తాళాలు వేసేసి ఉంచడం జరిగింది. ఆడపిల్లల్ని చదివించడంపై ఇంట్లోనే వివక్ష ఉండగా బయట అదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలపై చిన్న చూపు పెంచుకున్న ఎందరో తల్లిదండ్రులు మగ పిల్లల్ని ప్రైవేటు బడులకు పంపిస్తూ ఆడపిల్లలను సర్కారీ బళ్లలో చేరుస్తున్నారు. ఏ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి చూసినా బాలికల సంఖ్య ఎక్కువ ఉండడం దీనికి నిదర్శనం. అయితే సర్కారీ స్కూళ్లలో మౌలిక వస్తువుల లేమి చదువుల తల్లులకు శాపంగా మారుతోంది. ఇక్కడ పిల్లలందరూ జట్టుగా కిలోమీటర్ల మేర దూరం లఘుశంక కోసం వెళ్తున్నారు. రోజు ఇదే కథ, ఇదే వ్యధ. విశ్రాంతి 15 నిమిషాలనుకుంటే 30 నిమిషాలకు పైగా సమయం ఊరి బయటకు వెళ్లొచ్చేసరికే అయిపోతోంది. ఈ నేపథ్యంలో సర్కారీ బడుల్లో నెలకొన్న పరిస్థితులను ఈటీవీ తెలుసుకునే ప్రయత్నం చేసింది. పలు పాఠశాలల్లో క్షేత్ర పరిశీలన చేయగా విద్యార్థినులు, ఉపాధ్యాయురాళ్లు తమ అవస్థలను ఏకరువు పెట్టారు. మా ఊరు తిన్నంపేట, మాకు టాయిలెట్స్ లేవు. బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అప్పుడప్పుడు పాములు కూడా వస్తాయి. అబ్బాయిలు ఎక్కడైనా వెళ్ళొచ్చు కానీ అమ్మాయిలు ఎక్కడ అంటే అటు వెళ్ళడం కష్టంగా ఉంటుంది. కాబట్టి పాఠశాలకి యూరినల్స్ కంపల్సరీ, అమ్మాయిలు ఉన్న చోట టాయిలెట్స్ కంపల్సరీ ఉండాలనేసి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుని వీళ్ళకి కట్టిస్తే ఎంతో బాగుంటుంది. నాకు బాత్రూమ్స్ లేవు మా స్కూల్లో, కాంపౌండ్ వాల్ కూడా లేదు. మళ్ళీ టాయిలెట్ కోసమని మళ్ళీ ఇటు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉందని మధ్యాహ్నం అందరూ ఇంటికి వెళ్తున్నారు. నాకు టాయిలెట్ వెళ్ళేందుకు చాలా ప్రాబ్లంగా ఉంది. ఇటుకెళ్ళి చాలా దూరం వెళ్తుంటే పాములు అవి కనిపిస్తున్నాయి, చాలా భయం వస్తుంది. నాకు బ్రేక్ కి 10 minutes టైం ఇస్తారు. అప్పుడు టార్చర్ టైం, అప్పుడు ఏమో చెట్లు ఎక్కుతారు. అప్పుడు మేము వెళ్ళేదాకా అక్కడే ఆగుతాం. మేము ఒక్కొక్కసారి వెళ్ళనే వెళ్ళాం. ఇక్కడ ఏవి సౌకర్యాలు లేవు, చాలా ప్రాబ్లం అవుతుంది. కనీసం టీచర్లు కూడా మాకు టాయిలెట్స్ వసతి కానీ ఏది లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు. గవర్నమెంట్ ఇలాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకుంటే ప్రభుత్వ పాఠశాలలో అమ్మాయిల సంఖ్య ఎక్కువయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సౌకర్యాలు అనేటువంటివి సరిగా లేవు. పిల్లల దాకా పోతున్నాము, టీచర్స్ కూడా టాయిలెట్స్ లేవు ఇక్కడ. ఉదయం 9 గంటలకు పాఠశాలకు వచ్చే విద్యార్థినులు బడుల్లో మూత్రశాలలు లేక, అలాగని బహిరంగ ప్రదేశాలకు పోలేక నరక యాతన అనుభవిస్తున్నారు. నీళ్లు తాగితే లఘుశంకకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో కొందరు బడికొచ్చాక నీళ్లు తాగడం మానేస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. వరంగల్ జిల్లాలో 3385 పాఠశాలలుండగా 1685 చోట్ల మూత్రశాలలు లేవు. ఉన్న చోట నీటి సౌకర్యం లేక, నీళ్లున్న చోట తలుపులు లేక ఉపయోగించే పరిస్థితి లేదు. అమ్మాయిలే కాదు, ఉపాధ్యాయురాళ్లు ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మనం హన్మకొండ నగర నడిబడి ఉన్న లష్కర్ బజార్ ప్రభుత్వ పాఠశాల వద్ద ఉన్నాం. ఈ ప్రభుత్వ పాఠశాలలో దాదాపుగా 450 మంది అమ్మాయిలు చదువుతున్నారు. అంటే వీళ్ళకి కేవలం 2 బాత్రూమ్లు మాత్రమే ఉన్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఇంటికి వెళ్ళలేని పరిస్థితి. విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. దానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. హన్మకొండ నడిబొడ్డున లష్కర్ బజార్ బాలికల ఉన్నత పాఠశాలలో 450 మంది చదువుతున్నారు. ఇక్కడున్నవి 2 మూత్రశాలలు. ఎంత దారుణం! పట్టణం నడిబొడ్డున పిల్లలు లఘుశంక కోసం ఎక్కడికెళ్ళాలి? ప్రభుత్వ స్కూల్ పోతుంది, అక్కడ బాత్రూమ్ లేకపోతే ఇబ్బంది పడుతున్నారు. మధ్యాహ్నం పూట బయటకు వెళ్తున్నారు. అక్కడ మగవాళ్ళు అవపడంగానే వాళ్ళకు బాగా అనిపించేసి మళ్ళీ ఇంటికి వస్తున్నారు. 8 గంటలు పాఠశాలలో ఉండే విద్యార్థులు కనీసం 4 సార్లైనా మూత్ర విసర్జన చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే మూత్రశాలలు లేని కారణంగా విద్యార్థులు నీళ్లు తాగడం లేదు. ఇదే అసలు అనారోగ్యాలకు కారణమవుతోంది. ఫలితంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడుతున్నాయని చెప్తున్నారు.
పిల్లలు మార్నింగ్ ఎప్పుడో వాటర్ తాగి వెళ్తారు, మళ్ళీ స్కూల్లో వాటర్ తాగితే యూరిన్కి వెళ్లాల్సి వస్తుంది, టాయిలెట్ సరిగ్గా లేక ఈవినింగ్ వరకు వాటర్ తాగటం లేదు, దీనివల్ల డిహైడ్రేషన్ కి గురవుతున్నారు. రెండోది టాయిలెట్ సరిగ్గా లేకపోయేసరికి బ్లాడర్ ఫుల్ అవుతే మళ్ళీ వెళ్ళలేకపోతామేమో దాన్ని ఆపుకోవడానికి ట్రై చేస్తున్నారు. దీనివల్ల రికరెంట్ గా ఇన్ఫెక్షన్స్ రావటము, కిడ్నీలో స్టోన్స్ ఏర్పడటము, ఇవన్నీ ప్లస్ ఏంటంటే ఈ బ్లాడర్ ఫుల్ ఉండతోటి వాళ్ళు క్లాస్ లో టీచర్స్ లెసన్స్ చెప్తున్నప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అనే ఆలోచనే ఉంటుంది తప్పితే పాఠాల మీద శ్రద్ధ పెట్టే అవకాశం వాళ్ళకి కల్పించలేకపోతున్నాం అనమాట. ఇది మెయిన్ ప్రాబ్లం అనిపిస్తుంది. సుప్రీంకోర్టు చెప్పినట్లు బడుల్లో టాయిలెట్లు లేకపోతే తల్లిదండ్రులు తమ పిల్లల్ని మున్ముందు స్కూలుకు పంపేందుకు నిరాకరిస్తారన్నది అక్షర సత్యం. ఇప్పటికే బాలికా విద్య మిణుకుమిణుకుమంటోంది. ఇలాంటి కారణాలతో అమ్మాయిలు చదువులకు దూరం కావడం ప్రభుత్వాలు సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే సర్కారీ బడుల్లో చదివే ఆడపిల్లలకు ఆ 4 ముక్కలు నేర్చుకునే అవకాశం లేకుండా పోతుంది. చూశారు కదా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు. చిన్న కారణాలతోనే పాఠశాలకి దూరమవుతున్న విద్యార్థుల పరిస్థితులపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాలతోటైనా ప్రభుత్వ వర్గాల్లో చిల్లం వస్తుందో లేదో వేచి చూద్దాం. కెమెరామెన్ చదువుతో బాలకుమార్, ఈటీవీ న్యూస్, వరంగల్. ఇప్పుడు చిన్న విరామం.